వాళ్ళ రాజకీయ నాయకులు ఎవడూ లేడు వీళ్ళ బెదిరింపులకి. అందుకని ఆగిపోతున్నారు. లేదు కనుక వీళ్ళందరూ పరువు నష్టం దావాలేస్తే పేపర్లలో ఇట్లాంటి తప్పుడు వార్తలు వాళ్ళన్నీ మనం ఏది అంటే ఒకడి మీద బురద చల్లాలనుకుంటే ఏమైనా రాసి పడేయచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేయడం అడ్డదిడ్డంగా ఇట్లా రాసేస్తున్నారు. కాబట్టి అది జనం కూడా ఏదో ఒకటి అదేదో నిప్పు లేనిదే పొగరాదు, నీళ్లు లేనిదే పంపు రాదు, ఇట్లాంటి స్టేట్మెంట్లతో దాన్ని నమ్ముతున్నారు. ఒక 20% టోటల్ మీడియా నమ్మరు, ఏదో అయ్యి ఉండొచ్చులే అని నమ్ముతున్నారు. ఆ ఒక్క లీనియస్ ని వీళ్ళు క్యాచ్ చేసుకుని ఎవరి మీదైనా రాసేస్తారంతే జరిగిపోతుంది అక్కడ. కానీ ఒకటి సార్ వీళ్ళు చెప్తున్న పాయింట్, మావోయిస్టు సానుభూతి పరులు ఫోన్ ట్రాప్ చేసే ఆ లిస్ట్ లో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కి షర్మిల్ గారి నెంబరు ఇంకొక నెంబరు ఇచ్చేసి అలా కూడా ట్యాప్ చేశారు అనేది. అంటే నిజంగా అలాగా దానికి ఏమి ఒక ఇది ఉండదా, సర్టెన్ నిబద్ధత ఏమి ఉండదా? ఎవరి నెంబర్లు ఇచ్చినా సర్వీస్ ప్రొవైడర్స్ ప్రభుత్వం ఇస్తే కనుక లెటర్ ఇస్తే కనుక ట్రాప్ చేసేస్తారా? సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చినటువంటిది అయితే ఈ పాటి కేసు ఎప్పుడో తెలిపోయేది ఉండేదండి. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా చేయలేదు వాళ్ళు ట్యాపింగ్, వాళ్ళ సొంత ఎక్విప్మెంట్ తోనే చేశారు. ఇదేంటంటే ఎవరికి తోచిందో అటు రాసి పడేస్తున్నాడు. బేసిక్ గా అక్కడ సొంత ఎక్విప్మెంట్ తో చేశారు. కానీ ఇప్పుడు అదేదో ఒక టీవీ ఛానల్లో దొరికింది కదా ఎక్విప్మెంట్ అంతా కూడా, అంటే వీళ్ళు చెప్తుంది ఒకే రోజు 600 నెంబర్లు ట్రాప్ చేశారు. అట్లాగా అది సర్వీస్ ప్రొవైడర్ చెయ్యడు, అదే అంటున్నారు. సర్వీస్